ఇండోనేషియాలో ఒక తేలికపాటి విమానం అదృశ్యమైంది. ఆ విమానంలో 11 మంది ఉన్నారు. నిన్నటి నుంచి దాని ఆచూకీ కనిపించడం లేదు. పర్వత ప్రాంతంలో ఈ విమానం అదృశ్యమైనట్లు తెలుస్తోంది. జావా, సులావేసి ద్వీపాల మధ్య ఈ విమానం అదృశ్యమైంది. నిన్నటి నుంచి ఆ మాయమైన విమాన జాడ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అధికారులు హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగించి గాలిస్తున్నారు. అదృశ్యమైన విమానంలో 8 మంది విమాన సిబ్బందితో పాటు 3 ప్రయాణికులు ఉన్నారు. అంటే మొత్తం 11 మంది ఉన్నారు. సుల్తాన్ హసనుద్దీన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నిన్న ఈ ఫ్లైట్ బయలుదేరింది. పొగమంచు వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఇక ఇండోనేషియాలో ఒక విమానం మిస్ అయింది, కనిపించకుండా పోయింది. అది తేలికపాటి విమానం. అందులో 11 మంది మాత్రమే ఉన్నారు. 8 మంది సిబ్బందే, ఒక 3 ప్రయాణికులు, ఇలా 11 మంది ఉన్నారు. అయితే అది నిన్న మాయమైంది. కానీ మరి ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏం జరిగింది అనేది తెలియట్లేదు. జావా, సులావేసి ద్వీపాల మధ్య విమానం అదృశ్యమైంది. పొగమంచే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఇక డ్రోన్లతో ఇంకా రకరకాలుగా కూడా దాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇండోనేషియా ఎయిర్ ఫోర్స్ అధికారులు.